ముందుగా మనం 5 సార్లు ఓంకారనాదం చేద్దాం. ఓం. ఆత్మస్వరూపులైన పరమాత్మ స్వరూపులకు, ఆత్మస్వరూపులైన మీ అందరికీ నా నమస్కారాలు. ఈ మధ్య కాలంలో మనకి కొంచెం అవాంతరాల వల్ల, కొన్ని అనుకోని కారణాల వల్ల సజావుగా సాగలేదు. గత 2 క్లాసుల నుంచి మనం అదైంది కనుక ఇక నుంచైనా ప్రతి వారము రెగ్యులర్‌గా ఉండేట్టుగా చూసుకుంటాను. ఓకే. మనం మనం మానవులుగా పుట్టటం, ఈ భూమి మీద పుట్టటం మన యొక్క అదృష్టం అని చెప్పాలన్నమాట. ఎంతోమంది మానవులుగా పుట్టి ఆ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఆ సార్థకం చేసుకుంటంలో పుట్టిన ప్రతి వాడికి ఆ సాధన చేసుకుంటే గాని మనిషికి సార్థకత అనేటువంటి మనిషి జీవనానికి సార్థకత అనేది లభించదు. అందుకోసమే అనేక మంది దేవతలు వాళ్ళు వచ్చి తపస్సు చేసుకుంటూ ఉంటారు. తపస్సు అనుకోండి, ధ్యానం అనుకోండి, ఇవన్నీ దాదాపు కొద్దిగా మార్పు తప్ప అన్ని దాదాపు వాళ్ళు కూడా ఏంటంటే ధ్యానానికి, తపస్సు చేసుకుంటానికి వాళ్ళు ప్రాముఖ్యతని ఇస్తారనమాట. అలా చేసుకుంటంలో వాళ్ళు కూడా భగవంతుడిని అంటే వాళ్ళకన్నా దేవతలు ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, పరమాత్మ సృష్టికి ఆది పురుషుడు పరమాత్మ స్వరూపుడు, పరమాత్మ అని చెప్పుకున్నాం. ఆయనకి నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు, ఆయనకి ఆకారం లేదని చెప్పుకున్నాము, గుణగణాలు లేవని చెప్పుకున్నాం. అన్నిటికీ అతీతుడైనటువంటి వాడని చెప్పుకున్నాం మనం. ఆయన నుంచి వచ్చిందే పరమాత్మ స్వరూపం, వ్యక్త స్వరూపం అయినటువంటిది పరమాత్మ స్వరూపిణి. ఆవిడే మూల ప్రకృతి అని చెప్పుకున్నాం మనం. బాగుందండి. ఆ తర్వాత సృష్టి అంతా ఎలా జరిగిందనేది మనం ఆయా సందర్భాల్లో మనం చెప్పుకుంటూ వచ్చాం. అంటే ఆది దేవతలందరూ కూడా, అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తులు, మిగతా వాళ్ళటువంటి దేవతాగణాలు అందరూ కూడా, మానవులు ప్రతి వాడు కూడా ఏంటంటే పరమాత్మ స్వరూపాన్ని దర్శించాలని చూసేవాళ్ళే. ఆ దీంట్లో ఏమవుతుంది అంటే, మానవ జన్మ సార్థకానికి ఒకటే ఏంటంటే, మానవ జన్మ సార్థకత ఏంటంటే మోక్షం. మోక్షం అంటే ఇక్కడ బదే ఏ బంధాల నుంచి విడివడటం అన్నమాట. అంటే ఇంద్రియాలను జయించి పరమాత్మని చేరుకుంటాము అనేటువంటిదే మనకి మోక్షం కింద మనం చెప్పుకుందాం ప్రస్తుతానికి. కానీ ఇక్కడ ఏంటంటే
మనకి ఉన్నటువంటి చాతుర్యుగాల్లో ప్రస్తుతానికి నడుస్తుంది కలియుగం గనక, ఈ కలియుగంలో అక్ అంతకుముందు యుగాల్లో ఏంటంటే హోమాలు, యజ్ఞాలు, జపాలు, తపాలు ఇవన్నీ ఎక్కువగా చేసి వాళ్ళేంటంటే తన జన్మను సార్థకం చేసుకునేవాళ్ళు. కానీ ఈ కలియుగంలో అది కొంత కొరవడుతుందనమాట. ఆ కొరవడటం వల్ల కొరవడి భక్తి అనేటువంటి దానికే ఎక్కువ. దాంట్లో ముఖ్యంగా అనేటంటే జపాన్ని చేసుకుంటానికి, నామజపం చేసుకుంటానికి భక్తిలో కూడా. భక్తి అనేటువంటిది ప్రాధాన్యత వహిస్తుంది. ఈ సాధారణమైనటువంటి ఈ భక్తిని మనకు కలిగించేది ఎవరు? కరెక్ట్‌గా మనకి సరైన మార్గం చూపించేవాడే గురువని మనం చెప్పుకుంటూ వచ్చాం మనం. ఆ గురువు గురించే మనం ఆ గురువు యొక్క లక్షణాలు, ఆ శిష్యుల లక్షణాల గురించి చెప్పుకుంటూ వచ్చు. వివిధమైనటువంటి గురువుల రకాలను చెప్పుకుంటూ వచ్చాం మనం. ఈరోజు దానిలో భాగంగానే మనం ఆది శంకరాచార్యుల వారి గురించి చెప్పుకుందాం. అంటే డైరెక్ట్‌గా మనకి ఒక శిష్యుడికి గురువు డైరెక్ట్‌గా ఉపదేశం చేయక్కర్లేదు. చేయాల్సిన అవసరమే లేదు. తన రచనలతో గాని, తనకు ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాల చేత జనులందరినీ, అంటే ఒక జనుడికి ఉపదేశం చేసినంత మాత్రాన అనే కాకుండా ఈయనేం చేశాడంటే ఆది శంకరాచార్యుల వారిని జగద్గురువు అంటారనమాట. ఈయన హైందవ ధర్మాన్ని ఉద్ధరించటానికి పుట్టినవాడుగా మనకి చెప్తూ ఉంటారనమాట. ఈ హైందవ ధర్మాన్ని ఒకానొక కాలంలో క్రీస్తుకి సాయన శకం 788 నుంచి 820 మధ్య కాలంలో ఈ శంకరాచార్యుల వారు ఉన్నారు అని చెప్తారనమాట. ఆ కాలంలో ఏంటంటే అనేక రకాలైనటువంటి ధర్మాలు, మతాలు, అనేక రకమైనటువంటి జనాలు పరాయి పాలనలో ఉండి అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు అనుభవిస్తూ ఉన్నారనమాట. అలాంటి సమయంలో మనకి ఈ శంకరాచార్యుల వారు ఉద్భవించి ఏం చేశారంటే, ఈ చిందరవందరగా అనేక రకాలైనటువంటి మతాలన్నిటిని కూడా ఒక తాటి కిందకి తేవాలి అని చెప్పి, ఆయన విశేషమైనటువంటి కృషి చేసినటువంటి మహానుభావుల్లో ఈ శంకరాచార్యుల వారు ఆద్యులు అని మనం చెప్పుకోవచ్చనమాట. అంటే మన జనాలని ఉద్ధరించటానికి నడుం కట్టి ఉద్ధరించినటువంటి మహానుభావుడు కనుక ఈయన్ని జగద్గురువుగా కీర్తిస్తారనమాట. ఈ జగద్గురువు అనేటువంటిది ఆయా సంప్రదాయాల్లో వచ్చేటువంటి ఒక బిరుదు అనేటువంటిది అంటే ఒక బిరుదు అని చెప్పుకోవచ్చనమాట. అంటే ఒక టైటిల్ అన్నమాట అది. ఈయన అసలు పేరేంటంటే శంకరుడు. శంకరుడు అంటాం. అంటే ఈ శంకరాచార్యులు వారు హిందూ ధర్మోద్ధరణకు హిందూ ధర్మం పూర్వకంగా ఆలోచన చేసి, అప్పటికి ఉన్నటువంటి మతాలన్నిటిని కూడా వాటిల్లో ఉండేటువంటి లోపాలను కూడా చూసుకొని, వాటిని సవరించటానికని వీలుగా ఈయనొక ఈయన హిందూ ధర్మంలో ఆలోచించి అనేక రకాలైనటువంటి వాటన్నిటికి కూడా ఒక తాటి కిందకి తేవాలి అని చెప్పి, సరైన మార్గంలో జనాలను నడిపించాలి అనేటువంటి ఉత్సాహం కలిగి చేసినటువంటి మహానుభావుడే శంకరాచార్యుల వారు. ఈయన జీవించింది 32 సంవత్సరాలు మాత్రమే. 32, 34 సంవత్సరాలు. స్వల్పకాలమే జీవించాడు. కానీ అతి స్వల్ప కాలంలోనే ఈయన భారతదేశం అంతా చుట్టుముట్టి, భారతదేశంలో ఉండేటువంటి ఈ ఈ ధర్మాలన్నిటిని, అంటే మతాలన్నిటిని సాధ్యమైనంత వరకు ఒకే తాటి కిందకి తీసుకొచ్చి అద్వైత సిద్ధాంతము అనేటువంటి దాన్ని ఈయన నెలకొల్పాడు అని చెప్పొచ్చనమాట. ఈ అద్వైతమైన సిద్ధాంతంలో మెయిన్ ఏంటి? అంటే సెంట్రల్ ఐడియా ఏంటి అనేటువంటిది అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. అంటే హిందూ ధర్మం ఆలోచనలో ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి మిగతా హిందూ ధర్మ ఆలోచనలో ప్రధానమైనటువంటి ప్రవాహాలన్నిటిని కూడా ఈయన ఏకీకృతం చేసి చేయాలనేటువంటి తలంపుతో ఈయన వచ్చాడు అని తలంపుతో తలంపు కలిగింది ఈయనకి అని చెప్పుకున్నాం మనం. ఏవండి ఇంతకు ముందు ఎవరు లేరా అలాంటి చేసిన వాళ్ళు అనంటే, ఎందుకు లేరు? ఉన్నారు. వాచస్పతి మిశ్రా అనేటువంటి ఆయన ఇలాంటి మిగతా మతాల్లో ఉన్నటువంటి, అంటే అప్పటి జనాలు నడుస్తున్నటువంటి
నడతలో గాని, వీటిల్లో గాని ఉన్నటువంటి లోతుపాట్లను సవరించి సరైన మార్గంలో ఉండాలి, నడపాలి అనేటువంటి ఆయన ఈ వాచస్పతి మిత్ర అయినటువంటి ఆయన. ఈయన అనేక రకాలైనటువంటి ఏకీకృత భావంతోటి అనేక రకాలైనటువంటి రచనలు కూడా ఈయన చేశాడనమాట. ఈయన కాలం నాటి వాడే మన్నన మిశ్రుడు అనేటువంటి ఆయన కూడా ఒక ఆయన ఉన్నాడనమాట. ఆయన కూడా అనేక రకాలైనటువంటి ఈ రచనలు చేసి జనాలందరినీ కూడా తన రచనలతోటి ప్రభావితం చేసి తాను ఒక కీర్తి గడించినటువంటి మహానుభావుడు అయినటువంటి ఆ కాలంలో ఆయన రాసినటువంటి రచనలుగా ఇవన్నీ కూడా ఆ తర్వాత కాలంలో విదేశీయుల దండయాత్రలు గాని, ముస్లింల దండయాత్రలో గాని వీటన్నిటిలో కూడా అవన్నీ కూడా చాలా వరకు కూడా నాశనం చేశారన్నమాట వాళ్ళందరూ కూడా. అట్లా ఇక్కడ ఏంటంటే ఈయన చేసినటువంటి ఈయన సంస్కృతంలో ఈయన చేసినటువంటి రచనలు ఏంటంటే ఆత్మ మీద ఎక్కువ చేశాడు. నిర్గుణ పరబ్రహ్మము అనేటువంటి దాని మీద ఈ రెండింటిని చదువుతూ చెప్తూ ఈ రెండింటి యొక్క ఆత్మ ఆత్మ పరమాత్మ అంటే నిర్గుణ పరబ్రహ్మను పరమాత్మ అనుకుంటా కనుక ఆత్మ పరమాత్మల గురించి ఎక్కువ చెప్తూ ఈ శంకరాచార్యుల వారిద్దరూ కూడా అభేదులు అనేటువంటి సిద్ధాంతాన్ని ఈయన రూపకల్పారనమాట. అదే అద్వైత సిద్ధాంతానికి మూలమవుతుందన్నమాట. బాగుందండి. ఈయన ఇలా ఆయన ఈ సిద్ధాంతాన్ని మీద ఒకే సిద్ధాంతం మీద వస్తూ బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు దాదాపు ఉపనిషత్తులన్నిటికీ కూడా అంటే ఇంక్లూడింగ్ భగవద్గీత, మిగతా ఉపనిషత్తులు వీటన్నిటికీ కూడా ఆయన ఏం చేశాడనమాట, వ్యాఖ్యానం రాశాడనమాట. వ్యాఖ్యానం రాసి అందరి మన్ననల్ని, అన్ని మతాల వాళ్ళ యొక్క మన్ననల్ని ఆయన పొందాడనమాట. కానీ ప్రథమంలో ఆయన రచనల్ని ఎవరు అంతగా సమర్థించకపోయినా కానీ తర్వాత కాలంలో ఆ రచనల్ని అనేక మంది సమర్థించారనమాట. అట్లాగే హిందూ మతంలో ఈయన చేసింది ఏంటనమాట, ఆత్మ పరమాత్మలకు సంబంధాన్ని గురించి చెప్తున్నాడు. కానీ బౌద్ధ మతంలో కూడా ఆత్మలో ఆత్మే లేదని చెప్తారనమాట ఎవరు బౌద్ధులు. కనుక అది కరెక్ట్ కాదు, ఆత్మ ఉన్నది కనుక ఆత్మ ఉనికిలోనే ఉంటుంది అని చెప్పినటువంటి వాడు హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా ఈయన క్లియర్ గా వివరించి తన రచనలో చెప్పినటువంటి మహానుభావుడు శంకరాచార్యుల వారు. అంటే ఈ హిందూ సంప్రదాయంలో ఉండేటువంటి ఈయన ఏం చేస్తే ఈయన సన్యాస జీవితాన్ని గడిపాడనమాట. సన్యాస జీవితాన్ని గడిపి భారతదేశం మొత్తాన్ని 2-3 సార్లు పర్యటన చేసి ఆ పర్యటనలో అనేక మందిని ఓడించి అనేక మత పీఠాధిపతుల్ని వాళ్ళందరినీ కూడా ఓడించి తన సంప్రదాయాన్ని వివరించి వాళ్ళకి అది ఒకే అద్వైత సిద్ధాంతాన్ని చెప్పి అది వాళ్ళ చేత కూడా ఒప్పించి ఒకే గుడి కింద తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఈయన అనమాట. ఇటువంటి గొప్ప మహానుభావుడిని ఈయన శంకరుగా అంటే పరమేశ్వరుడిగా ఆయన పరమేశ్వరుడే అని మన వీళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా నమ్ముతూ ఉంటారనమాట. శివరహస్యము అనేటువంటి గ్రంథంలో దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే స ఏవ శంకరాచార్య సాక్షాత్ కైవల్య నాయక అని చెప్పారనమాట. అంటే ఏంటంటే దుష్ట ఆచారాల్ని నశింపజేయటానికి కైవల్య నాయకుడైనటువంటి పరమేశ్వరుడే అంటే శంకరుడే ఈ ఆదిశంకరుల రూపంలో అవతరించాడు అనేటువంటి చెప్తారనమాట. అంటే ఏంటనమాట, ఈ ఆదిశంకరుడే సాక్షాత్ పరమేశ్వరుడేను అంటే భూమి మీదకి వచ్చినటువంటి అంటే శంకరుడే ధర్మాన్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడే ఆదిశంకరాచార్యుల రూపంలో వచ్చాడని చెప్పి శివరహస్యం అనేటువంటి గ్రంథంలో చెప్తారనమాట. అలాగే కూర్మ పురాణంలో ఏం చెప్తారంటే కరిష్య మత్స్యావతారం
స్వం శంకరో నీలలోహితః శ్రౌతస్మార్త ప్రతిష్టార్థం భక్తానాం హితకామ్యాయ. అంటే శ్రౌత స్మార్త క్రియలను సుప్రతిష్టం చేసి వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి శివుడే స్వయంగా శంకర రూపంలో అవతరించాడు అని చెప్పి కూర్మ పురాణంలో చెప్పారనమాట. అంటే ఈ ఉదాహరణను బట్టి ఏమవుతుందనమాట, పరమేశ్వరుడే ఆదిశంకర రూపంలో హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికి అవతరించాడు అని ఈ 2 గ్రంథాలు వల్ల మనకి తెలుస్తోందనమాట. అలాగే ఈయనకి సంబంధించినటువంటి జీవితంలో గనుక మనం ఆలోచిస్తే, ఈయనకి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఈయన వెళ్లి మతాధిపతులతో గాని, పీఠాధిపతులతో గాని వాదనకి దిగి, గ్రంథవాదనకి దిగి, వాళ్ళని ఓడించినటువంటి విజయగాథలన్నింటినీ కూడా శంకర విజయము అన్న పేరుతోటి పిలుస్తూ అనేక మంది ఆ గ్రంథ శంకర విజయం అన్న పేరు మీద ఆయన విజయగాథలన్నింటినీ కూడా రచించారనమాట. అటువంటి వాళ్ళల్లో మాధవుడు అనేటువంటి ఆయన 14వ శతాబ్దానికి చెందినటువంటి వాడైన ఆయన మాధవీయ శంకర విజయం అనేటువంటి ఒక పుస్తకాన్ని ఈ శంకరాచార్యుల వారి విజయగాథల గురించి రాశారు. అలాగే 15, 17వ శతాబ్ద కాలంలో సిద్విలాసుడు అనేటువంటి ఆయన సిద్విలాస శంకర విజయం అనేటువంటి ఒక గ్రంథాన్ని, అలాగే కేరళకు సంబంధించినటువంటి ఆయన 17వ శతాబ్దానికి ఆయన 17వ శతాబ్దంలో కేరళీయ శంకర విజయము అనేటువంటి గ్రంథంలోను ఈ శంకరాచార్యుని యొక్క వివిధ గాథల్ని, అంటే విజయ గాథలన్నింటినీ కూడా ఏ విధంగా అప్పటి పండితులను ఓడించి తన అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పించాడు అనేటువంటి చెప్పడానికి ఈ దీంట్లో మనకి చెప్తూ ఉంటారనమాట. ఇలా అనేక రకాలైనటువంటి శంకరాచార్యుల వారి గురించి అనేక రకాలైనటువంటి గ్రంథాలు రాశారనమాట. అలాగే వాటి వల్ల మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక ఇంత చెప్పారు, బాగుందండి. అసలు ఈ శంకరాచార్యుల వారు ఎక్కడ పుట్టారు, ఎక్కడి వారు, ఏంటి అనేటువంటిది ఒక చిన్న ప్రశ్న అనమాట. అంటే పైన నేను చెప్పినటువంటి 788 కాలం నాటి సాయన శకం 788, 820 మధ్య కాలంలో జన్మించాడు అనేటువంటి నేను చెప్పిన అవేంటంటే ఉజ్జాయింపుగా అతికినటువంటి కాలమేనమాట. అది దాంట్లో ఎప్పటి కాలం అంటే ఆ కాలం కూడా ఏంటంటే అది సరైనటువంటిది కాదు అనేటువంటిది తెలుస్తుంది అనమాట. అంటే సరైన కాల నిర్ణయం చేయలేకపోతే సరైనటువంటి ఆధారాలు దొరకట్లేదు అనమాట. అదే కంచమఠం వాడు ఏం చేస్తారంటే ఈయన క్రీస్తుకు పూర్వం 509వ సంవత్సరంలో జన్మించాడు అని చెప్తారు. ఎవరు ఏం చెప్పినా గానీ ఎప్పుడు కాలంలో డిఫరెన్స్ అయితే ఉండొచ్చేమో కానీ, కాల నిర్ణయంలో డిఫరెన్స్ ఉండొచ్చేమో కానీ, ఈయన పుట్టిన కాలంలో డిఫరెన్స్ ఉండొచ్చు కానీ, ఈయన జన్మించారన్నటువంటిది వాస్తవం. ఈయన హిందూ ధర్మోద్ధరణకి చేశాడు అన్నటువంటిది వాస్తవము. అనేక రకాలైనటువంటి పండితులను వాడి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించాడు అనేటువంటిది మాత్రం అక్షర సత్యం. అది దీంట్లో ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడే చెప్పుకున్నాం మనం అనేక గ్రంథాల్లో ఈయన సాక్షి భక్తుల నమ్మిక ఏంటి, పరమేశ్వరుడే సదాశివుడే ఈ ఆదిశంకరుడి రూపంలో ఉద్భవించాడు అని చెప్పి మనకు చెప్తుంటారు అనమాట. ఈయన కేరళలో ఉండేటువంటి కాలడి అనేటువంటి గ్రామంలో, ఈయన త్రిశూర్కి సమీపంలో ఉంటుందన్నమాట ఈ గ్రామం. ఆ గ్రామంలో జన్మించాడు అని చెప్పి చెప్తారనమాట. అక్కడే కావేరీ నది ఒడ్డున ఉన్నటువంటి ఈ కాలడి అనేటువంటిది ఈ పూర్ణా నది అనమాట. పూర్ణా నది ఒడ్డున ఉన్నటువంటి కాలడి అనేటువంటి ప్రదేశంలో ఈయన జన్మించారు. ఈయన తల్లిదండ్రుల పేరు ఆర్యమాంబ, తల్లి శివగురు అనేటువంటి తండ్రి అనమాట. వీళ్ళిద్దరికి జన్మించాడనమాట. ఈ ఆర్యమాంబ శివగురులకి పిల్లలు లేకపోతే ఈయన ఏం చేశారనమాట, వృషభాచల పర్వతం అనేటువంటిది దగ్గరలో ఉన్నది. ఆ పర్వతం దగ్గర త్రిశూర్కి దగ్గరలో ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి శివుణ్ణి ప్రార్థించేసరికల్లా ఆ శివ కటాక్షం చేత ఈయన పుట్టాడు అని చెప్పి వాళ్ళ చెప్తారు. శంకర విజయం అనేటువంటి గ్రంథం చెప్తోంది అనమాట. ఈ శంకరాచార్యుల వారు వైశాఖ శుద్ధ పంచమి నాడు శివుని ఆరుద్ర నక్షత్రంలో జన్మించారనమాట. ఈయన
ఆరుద్ర నక్షత్రం అనేటువంటిది శివుడి యొక్క జన్మ నక్షత్రం అన్నమాట. ఈయన పుట్టినప్పుడు సూర్యుడు, శని, గురువు, కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నారన్నమాట. అంటే ఈయన ఉచ్చ స్థితిలో ఉన్నారు. అందుచేతనే సూర్యుడు, శని, గురువు, శుక్రుడు ఈయన జన్మ కుండలి ప్రకారం వాళ్ళందరూ కూడా ఉచ్చ స్థితిలో ఉన్నారు. వైశాఖ శుద్ధ పంచమి నాడు జన్మించారు ఈయన. ఆరుద్ర నక్షత్రంలో జన్మించారు. కానీ ఇక్కడ వాళ్ళేం చేశారంటే, ఏ నామ సంవత్సరమో ఇక్కడ రాయలేదనమాట. ఆ నామ సంవత్సరం రాయకపోవటంతోటి ఏమైందనమాట, ఇక్కడ ఆయన ఏ సంవత్సరంలో జన్మించారు అనేటువంటిది ఇదమిద్ధంగా తెలియటం లేదనమాట. ఈయనకి శంకరాచార్యుల వారికి చిన్నప్పుడే వాళ్ళ తండ్రి గారు చనిపోయినారనమాట. కాలం చేశారు. ఇక ఆ తర్వాత ఆ తల్లి అయినటువంటి ఆర్యమాంబే ఆ కొడుకు యొక్క బాధ్యతలన్నీ కూడా స్వీకరించి ఆయనకి శాస్త్రాత్మకంగా ఉపనయనం అంటే అంటే 5 సంవత్సరాలకి కానీ 7 సంవత్సరాలకు కానీ ఆ కాలంలో ఉపనయనాలు చేసేవాళ్ళు అనమాట. ఆ రకంగాను ఉపనయనం జరిపించింది. అనేక రకాలైనటువంటి వేద విద్యలని సంస్కృతము మరియు అనేక రకాలైనటువంటి వేద విద్యలన్నింటినీ కూడా అతనికి నేర్పించిందనమాట. ఈ శంకరాచార్యుల వారు ఏకసంతగ్రాహి. శంకరాచార్యుల వారు ఏకసంతగ్రాహి. అంటే ఏ విషయాన్నైనా గాని ఒక్కసారి వింటే ఆయనకి మళ్ళీ అది రిపీట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఆయనకుందనమాట. ఎప్పుడైనా గాని దాన్ని రిపీట్ చేయగలరనమాట. ఈయన బ్రహ్మచారిగా ఉండంగానే బాల బ్రహ్మచారిగా ఉండంగానే ఈయన ఏం చేశారంటే ఒకసారి భిక్షాటన చేస్తూ ఒక పేదవాళ్ళ ఇంటికెళ్ళారనమాట. ఆ పేదరాళ్ళ ఇంటికెళ్ళేసరికి అమ్మా భిక్షాందేహి అని అడుగుతారనమాట. అసలే ఆవిడ చాలా పేదరాలావిడ. ఆ పేదరాలు అయ్యేసరికల్లా నాయనా నా దగ్గర ఏమీ లేదు. నీకివ్వటానికి నా దగ్గర ఏమీ లేదు. కానీ నేను ఒక్క ఉసిరికాయ మాత్రం నా దగ్గర ఉన్నది. అది పరమేశ్వరుడికి అమ్మవారికి ఉపాసన చేశాను కాబట్టి విరమించడం కోసం నేను ఒక ఉసిరికాయని దాచుకున్నాను. కనుక ఆ ఉసిరికాయనే ఉంది. ఆ ఉసిరికాయ మాత్రం నేను ఇవ్వగలను. అంతకంటే ఏం లేదని చెప్పి, సరేనమ్మా అని చెప్పి ఆమె దగ్గర నుంచి ఆ ఉసిరికాయని భిక్షగా స్వీకరిస్తారనమాట ఆయన. ఆవిడ దానం చేస్తుంది ఆ ఉసిరికాయని. ఆవిడ యొక్క ఆవిడ యొక్క దారిద్ర్యానికి, ఆవిడ పేదరికానికి ఆయన చెల్లించిపోయి కనకధార స్తోత్రాన్ని ఆస్తుగా చదివారనమాట ఆయన. అంటే ఈ కనకధార స్తోత్రం ధనలక్ష్మికి సంబంధించినటువంటి స్తోత్రం అనమాట. ఈయన ఆసువుగా ఆ ధనలక్ష్మి ఆ కనకధార స్తోత్రాన్ని చదివేసరికల్లా లక్ష్మీదేవి ఆ పేదరాల ఇంట్లో బంగారు ఉసిరికాయల్ని వర్షం కురిపించిందనమాట. ఉసిరికాయల్ని వర్షింపజేస్తుందనమాట. అంతటి మహానుభావుడనమాట ఆయన. అంటే, అంటే చిన్నతనం నుండి కూడా ఒక ఇలాంటి మిరాకిల్ జరిగింది అంటే ఆయన యొక్క భక్తి తత్పరత ఒకటి. ఆయన యొక్క ఏకాగ్రత, ధ్యానంలో అతని ఏకాగ్రత, అతను ధ్యానం చేసేటువంటి పద్ధతి, ఇవన్నీ కూడా దే విల్ ప్లే ఎ మేజర్ రోల్ ఇన్ దిస్ వన్ అన్నమాట. అంటే ఏంటన్నమాట, ఇతను చిన్నవాడైనా గాని ఎంత ఏకాగ్రతతోటి, ఎంత నిశ్చల భక్తి కలిగి, భక్తి పారవస్యంతోటి అతను సాధన చేశాడు అనేటువంటిది దీనివల్ల మనకు తెలుస్తుందన్నమాట. కనుక మనం భగవంతుడిని కొలుస్తున్నాం మనం. కొలిచేటప్పుడు కనీసం ఆ కొలిచే సమయంలోనైనా కానీ మిగతా సమయాల్లో ఈ యాంత్రిక ప్రపంచంలో మనం ఏకాగ్రతగా ఉండలేకపోవచ్చు. కానీ కనీసం భగవంతుడికి పూజ చేసుకునే సమయంలోనైనా కొంచెం ఏకాగ్రత వహించి నిశ్చల భక్తితోటి మనం ఉంటే మనకు కూడా అనేక రకాలైనటువంటి విశేషాలు జరగటానికి కూడా అవకాశం ఉన్నదన్నమాట. కనుక అలాగే
ఒకరోజు ఏం చేసిందంటే ఇంకో రోజు ఏం జరిగిందంటే, ఈవిడ శంకరాచార్యుల వారి తల్లి ఆర్యమాంబ. ఈ ఆర్యమాంబ పూర్ణా నదిలో నీళ్లు తెచ్చుకుంటానికని వెళ్ళిందనమాట. వెళ్ళిపోయి ఆవిడ పడిపోయిందనమాట అక్కడ. స్పృహ తప్పి పడిపోయిందనమాట. పడిపోయేసరికి అప్పుడు శంకరాచార్యుల వారు ఆహ్, పూర్ణా నది గదీదేవిని ప్రార్థించి, ఆ నది యొక్క ప్రవాహాన్ని తన ఇంటి ముందుల నుంచి, తన ఇంటి దగ్గర నుంచి ప్రవాహం జరిగేటట్టుగా ఆయన వెళ్ళమని చెప్పి ఆ పూర్ణాదేవిని నమస్కా అడిగేసరికల్లా ఆ పూర్ణాదేవి ఏం చేసిందనమాట, ఆయన ఇంటి దగ్గరగా పూర్ణా నది ప్రవహించటం మొదలుపెట్టిందనమాట. అప్పుడు దీంట్లో నుంచి, ఆ నదిలో నుంచి ఆవిడ నీళ్లు తెచ్చుకుంటాం అనేటువంటిది చాలా సుఖవంతమైనదిగా మారిందనమాట. ఇలాంటి విచిత్రాన్ని చూసి ఆయన ఆ గ్రామస్తులందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారనమాట. ఈ చిన్న ఆది శంకరాచార్యులకి, ఈ బాల బ్రహ్మచారికి ఇంతటి శక్తులున్నాయా అని చెప్పి ఆ గ్రామస్తులందరూ కూడా ఆశ్చర్యపడ్డారనమాట. ఏంటంటే ఇప్పుడు కూడా మహానుభావులందరూ కూడా ఏం చేస్తారంటే సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి ఇష్టపడతారు. అలాగే ఈయన కూడా సన్యాసం తీసుకోవాలని చెప్పి అనుకుంటారనమాట. అడిగేసరికల్లా అప్పుడు తల్లిని అడుగుతారు. అమ్మా, నాకు సన్యాసాశ్రమం స్వీకరించాలని ఉన్నది కనుక నాకు అనుమతి ప్రసాదించమ్మా అని అడుగుతుంది. అప్పుడు తల్లి బోర్బోర్మని ఏడుస్తూ, అమ్మ నాయనా, నువ్వు నాకు ఒక్కగానొక్క కొడుకువి, పసివాడివి నువ్వు. కనుక నువ్వు ఆశ్రమం స్వీకరిస్తే నా సంగతి ఏం గాని, నువ్వు దేశాటనకి వెళ్తానంటున్నావు. కనుక నా సంగతి ఏంటి అని చెప్పి, నాకున్న ఒక్కగానొక్కడు కొడుకు కాబట్టి నేను అనుమతించను అని చెప్తుందనమాట. సరే. అంతతోటి అంతవరకు ఆ రోజుకి ఆ సంభాషణ ముగిసిన తర్వాత ఒకరోజు శంకరాచార్యులు వారు ఏం చేస్తున్నారనమాట, పూర్ణా నదిలో స్నానం చేస్తున్నారట. స్నానం చేస్తుండగా ఆయన్ని ఒక ముసలి పట్టుకుందనమాట. ఆ ముసలి పట్టుకునేసరికల్లా, అమ్మా, నాకు ముసలి పట్టుకుందమ్మా అని చెప్పి ఈయన అరుస్తున్నారనమాట. నన్ను ముసలి పట్టుకుంది కనుక ఇదేమో నేను సన్యాసాశ్రమం స్వీకరిస్తే గాని ఇది వదలనంటోంది. కనుక నాకు పర్మిషన్ ఇవ్వు తల్లి నువ్వు అని చెప్పి వాళ్ళ అమ్మని ఆర్యమాంబని అడిగారనమాట. ఇప్పుడు ఆవిడకి సంకట పరిస్థితి అనమాట. ఒప్పుకోవాలా? వద్దా? ఒప్పుకుంటే కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. సన్యాసాశ్రమం స్వీకరించి దేశ పర్యటనకని వెళ్ళిపోతాడు. అలాగని చెప్పి పర్మిషన్ ఇవ్వకపోతే ముసలి పట్టుకుంది ఆయన్ని. ఎలాగా అని అంటే మొత్తానికి ఏంటంటే ఆవిడ ఒప్పుకుందనమాట. నాయనా, సరే, నువ్వు స్వీకరిస్తూ ఉండంగానే నువ్వు సన్యాసాశ్రమం స్వీకరిద్దు గానిలే అంటారన్నమాట. అలా ఎప్పుడైతే అందో అప్పుడు ముసలి ఏం చేసిందనమాట, అతను శంకరాచార్యుల వారిని వదిలేసింది. దీన్ని ఏమంటారంటే, ఆవిడ పర్మిషన్ ఇచ్చింది కదా! ఆ పర్మిషన్ ఇవ్వటాన్ని అతుర సన్యాసము అని అంటారన్నమాట. అంటే ఎప్పుడైతే ఆవిడ పర్మిషన్ ఇచ్చిందో, ఈ శంకరాచార్యుల వారు ఏం చేశారంటే, సన్యాసాశ్రమ స్వీకరణకు సంబంధించినటువంటి మంత్రాలని ఆయన ఉచ్చరించారనమాట. ఆ ఉచ్చరించేటప్పటికల్లా ఆ ముసలి ఏం చేసిందనమాట, ఆయన్ని వదిలేసిందనమాట. దీన్ని అతుర సన్యాసం అని అంటారనమాట. సరే. ఆవిడ పర్మిషన్ ఇచ్చింది కదా! ఇక బయలుదేరాలి. దేశాటనకి బయలుదేరాలి. ఈ దేశాటనకి ముందల సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత ఒక గురువుని ఎంచుకోవాలి అనుకున్నారు ఈయన. ఈయన గురువుని ఎంచుకోవాలనుకుని ఈయన ఉత్తర దేశ యాత్రకు బయలుదేరాలనుకుని నిశ్చయించుకుని తల్లి దగ్గరికి వెళ్లి తన యొక్క అభీష్టాన్ని చెప్పారనమాట. ఆ చెప్పేసరికల్లా అప్పుడు ఆ తల్లి అంటుంది, నాయనా,
నువ్వు వెళ్తున్నావు బానే ఉన్నది. నేనొక్కదాన్నే ఉంటాను అనేసరికల్లా అప్పుడు శంకరాచార్యులు వారేమంటారంటే, నువ్వు ఏ సమయంలోనైనా గాని, ప్రాతకాలంలో గాని, రాత్రి సమయంలో గాని, సంధ్యా సమయంలో గాని, ఏ సమయంలో అయినా కానీ, స్పృహ ఉండగా గాని, స్పృహ లేకపోయినా గాని, నువ్వు ఎప్పుడు నవ్వు తలుచుకుంటే నేనప్పుడు నీ ముందుకొచ్చి వాడతానమ్మా అని చెప్పి ఆయన మాట ఇస్తారనమాట. అదే మాట ఈయన ఒకసారి ఏమవుతుందంటే హ్మ్. ఉత్తర దేశ సంచారంలో ఉండంగా ఆ తల్లి విషమ పరిస్థితుల్లో ఉంటుందనమాట. ఆ తల్లి అంతిమ సమయంలో ఉంటుందనమాట. అప్పుడు కొడుకుని పిలుస్తుంది. నాయనా అని పిలుస్తుందనమాట. పిలిచేసరికల్లా ఆయన వచ్చి ఆవిడకి కనిపించి ఆవిడని సరికల్లా ఆనందపరిచి ఆవిడేం చేస్తుందనమాట కాలం చేస్తుంది. అప్పుడు ఆయన ఆ తల్లికి నిర్వహించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారనమాట. కానీ ఇక్కడేంటంటే సన్యాసి అనేటువంటి వాడు అంత్యక్రియలు చేయకూడదు. కానీ ఈయనేం చేస్తారనమాట, తాను డైరెక్ట్‌గా కాకుండా ఆత్మ ఆత్మలో నుంచి అగ్నిని సృష్టింపజేసి, ఆ అగ్నితోటి ఆ తల్లికి దహనం జరిగేటట్టుగా చూస్తారనమాట. అది శంకరాచార్యుల వారు అటు సన్యాస ధర్మాన్ని మా తల్లిని సన్యాస ధర్మాన్ని పాటిస్తూనే ఇక్కడ తల్లి యొక్క మాటను కూడా నెరవేర్చారు అని మనం చెప్పుకోవచ్చనమాట. ఇలాంటి శిశువు లేకపోతే ఇలాంటి ఇలాంటి వారు మనకి ఎక్కడా కూడా కనిపించరనమాట. అంటే తాను ఆచరిస్తున్నటువంటి ధర్మానికి ఎప్పుడు కూడా దాటటము అనేటువంటిది కానీ, మీరటం అనేటువంటిది కానీ, చేయటం అనేటువంటిది ఎవరు చేయకూడదనమాట. అలాంటిది ఈయన ధర్మాన్ని పాటిస్తూనే తాను అనుకున్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉన్నారనమాట. ఇక ఈయన శంకరాచార్యుల వారు తల్లి దగ్గర నుంచి బయలుదేరారు కదా! బయలుదేరి గురువు యొక్క ముందుగా గురువుని కావాలనుకున్నారాయన. ఒక గురువు కావాలి తనకి. ఎప్పుడు కూడా సన్యాసం స్వీకరించినటువంటి వాళ్ళకి ఒక గురువు అనేటువంటి వాడు డెఫినెట్‌గా ఉండాలనమాట. అలా గురువుని అన్వేషించుకుంటూ ఈయన నర్మదా నదీ తీరంలోకి వెళ్లారనమాట. ఆ నర్మదా నదీ తీరానికి వెళ్ళేసరికల్లా అక్కడ గోవింద భగవత్పాదులు అనేటువంటి ఒక భగవత్పాదులు నివసించేటువంటి గృహ కనిపించిందనమాట. ఈ గోవింద భగవత్పాదులు ఎవరయ్యా అంటే గౌడపాదుల యొక్క శిష్యుడనమాట ఆయన. సరే ఈ గౌడపాదులు ఎవరు? మరి అంటే వ్యాస మహర్షి యొక్క కుమారుడైనటువంటి సుఖమహర్షి యొక్క శిష్యుడే ఈ గౌడపాదులనమాట. అంటే గౌడపాదులు వ్యాస మహర్షి యొక్క కుమారుడు శుకుడు. ఆ శుకుడు యొక్క శిష్యుడు గౌడపాదులు. ఆ గౌడపాదుల యొక్క శిష్యుడు గోవింద భగవత్పాదులు అనమాట. ఆయన ఉండేటువంటి గుహకి వెళ్ళారనమాట. ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికల్లా ఆయనకి ఆ అలసటంతా కూడా ఇంత జర్నీ చేసి వచ్చినటువంటి అలసటంతా కూడా ఆయనకి తీరిపోయినట్టు అనిపించిందనమాట. అదే అంటే అలాంటి విశేషం గనక ఇలాంటి విశేషాలు గనక జరిగినట్టయితే ఏంటనమాట, మన కార్యం సఫలమవుతుంది అనేటువంటిది మనకి ఇవన్నీ కూడా ఇండికేషన్స్ అనమాట. ఇవి. అలాంటిది జరిగిందనమాట. లోపలికి వెళ్లి గుహలోకి వెళ్లి ఈయన భగవత్పాదులకి నమస్కారం చేశారు. నమస్కారం చేసేసరికల్లా ఆయన ఎవరు నువ్వు అని అడిగారనమాట. ఆయన ఏం చేశారంటే దశశ్లోకి అనేటువంటి ఒక స్తోత్రాన్ని చదివారనమాట ఆ టైంలో. భూమి భూమిర్నయోతం తేజో వాయు అని ఒక శ్లోకం చదివారనమాట.
దాంతో మొదలయ్యేటువంటి ఒక శ్లోకం చదివారు. 10 శ్లోకాలు అయినటువంటి అలాంటి శ్లోకాలు 10 చదివారు. ఈ శ్లోకానికి అర్థం ఏంటయ్యంటే, నేను నింగిని కాదు, ఆకాశాన్ని కాదు, భూమిని కాదు, నీళ్ళని కాదు, అగ్నిని కాదు, గాలిని కాదు. అంటే నేను పంచభూతాల్లో దేది కాదు. ఏ గుణాలు లేనటువంటి వాడిని. ఇంద్రియాలు కానీ, వేరే చిత్తం గాని లేనటువంటి వాడను. నేనే శివుడిని. విభజన లేని జ్ఞాన సంసారాన్ని అని ఈయన సమాధానం చెప్తారనమాట. అప్పుడు దాని యొక్క ఆంతర్యాన్ని అంటే వేదాంతపరమైనటువంటి ఈ సమాధానానికి ఆయన అబ్బురపడి, "నువ్వు సాక్షాత్తు భూమి మీదకొచ్చినటువంటి శంకరుడివి నువ్వు బాబు" అని చెప్పి ఆయన పలుకుతారనమాట. అప్పుడు పలికేసరికల్లా పలికి ఆయన శిష్యుడిగా స్వీకరిస్తారు. ఇలా శిష్యుడిగా స్వీకరించినప్పుడు మొట్టమొదటిగా ఏం చేస్తారంటే, గురువుకి నమస్కారం చేయాలి. ఎప్పుడైతే గురువు ఆయన శిష్యుడిగా స్వీకరించాడో, ఈయన ఏం చేస్తాడనమాట, మొట్టమొదటిగా గురువుకి నమస్కారం చేస్తాడు. పాదపూజ చేస్తారు. ఆయన అప్పుడు మొదలుపెట్టినటువంటి పాదపూజ సంప్రదాయం నేటికి గూడా గురు సంప్రదాయంగా అది నడుస్తూనే ఉందనమాట. పాదుకా పూజ అనేటువంటిది మనకి ఇప్పటికీ గురు పాదుకా పూజ అనేటువంటిది నడుస్తూనే ఉన్నదనమాట. కనుక ఈయన మనకు చెప్పిందేంటనమాట, దీనివల్ల మనకు తెలిసిందేంటి? గురువుని మనం సేవించగలిగే లెక్కనైతే జ్ఞానం మనకు లభిస్తుంది. అంటే జ్ఞానార్జన మనకు కావాలి అంటే మనం ఏం చేయాలన్నమాట, గురు సేవనం చేయాలి అనేటువంటిది ఈయన సర్వ ప్రపంచానికి వెల్లడించారనమాట. ఆ తర్వాత ఆ గురువుగారు ఏం చెప్పారంటే, బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాంశాన్ని ఇవన్నీ కూడా 4 మహావాక్యాలుగా అహం బ్రహ్మాస్మి, ఇలా ఇంకొక 3 వాక్యాలున్నాయి. ఒక్కొక్క వేదంలో నుంచి ఒక్కొక్క వాక్యం తీసుకొని ఆ 4 వాక్యాలని ఈయనకి ఉపదేశం చేశారనమాట. అప్పుడు ఉపదేశం చేస్తున్నారు. ఒకరోజు ఏం జరిగిందంటే, నర్మదా నదీ తీరంలో ఉన్నారు కదా ఈయన. ఈ నర్మదా నదీ తీరంలో ఉన్న ఈయన గోవిందపాదుల వారు తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు చేసుకుంటుంటే ఆ నర్మదా నది యొక్క ఉధృతానికి ఆయన తపోభంగం అనిపించిందనమాట. అందుకనే శంకరాచార్యుల వారు తన తపోశక్తి చేత ఆ నదీ ప్రవాహాన్ని నిరోధించారనమాట. అంటే తక్కువ చేశారనమాట. ఆయన తపోభంగం కలగకుండా ఆపు చేశారనమాట. ఆ తర్వాత ఈయన గురువుగారి దగ్గర విద్యాభ్యాసం అంతా పూర్తయిపోయిన తర్వాత ఆయన చెప్పినటువంటి ఈ 4 వాక్యాలకి ఒక్కొక్క వాక్యాన్ని అంటే ఒక్కొక్క వేదంలో నుంచి ఒక్కొక్క వాక్యం తీసుకొచ్చి ఉపదేశం చేశారు గనక, ఆ 4 వాక్యాలకి వ్యాఖ్యానం రాశారనమాట. అవే బ్రహ్మసూత్రాలకు భాష్యాలుగా మనం శంకరాచార్యుల వారు రచించినటువంటి బ్రహ్మసూత్ర భాష్యాలు అనేటువంటిగా చెప్పబడుతున్నాయన్నమాట. ఆ తర్వాత ఇవి ఎక్కడ రాశారు అంటే వారణాసిలో రాశారనమాట. ఇవి ఆ తర్వాత ఏం చేశారనమాట, గురువుగారి దగ్గర విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఆయన వారణాసి వచ్చారు. ఆ వారణాసి వచ్చినప్పుడు ఆ వారణాసిలో ఈ బ్రహ్మసూత్రాలకు భాష్యాలు అనేటువంటివి రాశారనమాట. ఇక అక్కడ ఇంకేంటంటే గురువు ఆజ్ఞను తీసుకొని ఆయన ఈ పవిత్ర గంగా నదిలో స్నానం చేస్తూ ఆయన విశ్వేశ్వరుని సన్నిధిలో కొంతకాలం గడిపారనమాట. అలా గడపటంలో ఆయనకి అనేక రకాలైనటువంటి వేద సూక్ష్మాలు ఆయనకి స్ఫురించాయి. ఈయన కాశీలో ఉండంగానే సదానందుడు అనేటువంటి ఒకతను, ఒక బ్రహ్మచారి ఈయనకి ప్రథమంగా శిష్యుడైనాడనమాట. ఈ సదానందుడు అనేటువంటి ఆయనమే
ప్రప్రథమంగా శంకరాచార్యుల వారికి శిష్యుడనమాట. ఒకరోజు ఈయనేం చేస్తున్నాడంటే, గంగా నది వైపు వెళ్తున్నాడు. మధ్యలో ఒక చండాలుడు అడ్డుపడ్డాడనమాట. ఆ చండాలుడి దగ్గర 4 కుక్కలున్నాయి. 4 సున్నకాలతోటి వస్తూ ఒక చండాలుడు అడ్డుపడ్డాడు. ఆ చండాలుడు అడ్డుపడటంతోటి ఆయనేం చేశాడంటే, అతన్ని తప్పుకోమన్నాడు. తప్పుకోమంటే దే అప్పుడు ఆ చండాలుడు అడుగుతాడనమాట. ఎవరిని తప్పుకోమంటున్నావు నువ్వు? నన్నా? అంటే ఈ దేహాన్నా? లేకపోతే దేహంలో ఉండేటువంటి ఆత్మనా? నువ్వు ఉండేటువంటిది ఒకే ఒకే గాలి, ఒకే భూమి మీద ఉంటున్నాం మనందరమును. అందరూ సమానమే కదా! నువ్వేమో తప్పుకోమంటున్నావు. ఎవరిని తప్పుకోమంటున్నావు నువ్వు అని చెప్పి అడుగుతాడనమాట. ఒకవేళ తప్పుకుంటాము అయితే అది ద్వంద్వం అవుతుంది గానీ అద్వైతం కాదు. అంటే ఆత్మ పరమాత్మలకి తేడా లేదు అని చెప్పటమే అద్వైత సిద్ధాంతం ఇది. అప్పుడు ఆయనకి ఆలోచించేసరికల్లా ఒక క్షణం ఎవరో కాదు ఈ చండాలుడు సాక్షాత్తు పరమేశ్వరుడేను అని చెప్పి, ఆ వచ్చినటువంటి 4 కుక్కలు కూడా 4 వేదాలు అని గ్రహించి, ఆ మహాదేవుడిని ఆ స్ఫూర్తితోటి ఆయన మనీషా పంచకము అనేటువంటి 5 శ్లోకాల్ని 5 శ్లోకాలతో స్తోత్రం చేశాడాయన. ఎవరికి? పరమేశ్వరుడిని. ఆ తర్వాత వేదవ్యాసుడు ఏం చెప్పారంటే, 4 వేదాలకి ఆయన్ని వ్యాఖ్యానం రాయమని చెప్పారనమాట. ఇలాంటి పనులన్నీ కూడా ఆయన్ని చేయమని చెప్పారనమాట వ్యాస మహర్షి కూడా. ఆ తదుపరి కాలంలో ఆ తర్వాత ఏం చేశారనమాట, కొంతకాలం కాశీలో ఉండి, ఆయన అక్కడి నుంచి కూడా బద్రీనాథ్‌కి బయలుదేరి వెళ్ళిపోయినారనమాట. ఈ బద్రీనాథులతోటి వెళ్తూ మధ్య మధ్యలో ఉండేటువంటి పండితులందరినీ కలిసి వాళ్ళతో ఇష్టాగోష్ఠులు జరుపుతూ అక్కడే బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారనమాట. ఆ తదుపరి కాలంలో నృసింహస్వామి నృసింహ స్తోత్రము, నృసింహ తపాణి అని విష్ణు సహస్రనామానికి స్తోత్రాలుకి వ్యాఖ్యానము, లలితా త్రిశతికి వ్యాఖ్యానము, ఇలా సనత్సుజాతీయము ఇలాంటి గ్రంథాలన్నీ కూడా ఆయన రాశాడనమాట. ఆ తర్వాత ఇలా వెళ్తూ అగస్త్యాది మహామనుషులందరూ కూడా ఆయనకి ఏంటంటే ఈయనకి స్వల్పకాలమే ఈయనకి ఆయుర్దాయం తక్కువగా ఉందన్నమాట. ఇలా ఆయన మహర్షుల యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటంగా అగస్త్యాది మహామునుల అనుగ్రహంతో ఆయనకి ఇంకొక 16 ఏళ్ళు ఆయుష్ నీకు లభిస్తుంది అని చెప్పి వేదవ్యాస మహర్షి దీవించారనమాట. ఇక తర్వాత శంకరాచార్యుల వారికి ఇక శిష్యుల గురించి చెప్పుకుందాం మనం. ఏంటంటే కొంతమంది ఇలా పండిత గోష్ఠుల్లో పాల్గొనటం, పండితులందరినీ వర్ణించటం ఇవన్నీ చేస్తుండగా కొంతమంది ఏం చేశారనమాట, ఆ ఓడిన వాళ్ళలో కొంతమంది ఈయనకి శిష్యులుగా మారారనమాట. అట్లాగే పద్మపాదుడు అనేటువంటి ఒక సునందుడు కాశీలో ఉండగా సునందుడు అనేటువంటి అతను వచ్చాడని చెప్పాను కదా! ఆ సునందుడు అనేటువంటి ఆయన ప్రథమ శిష్యుడు ఇతనికి. ఈయన ఒకానొక రోజున ఏం చేశారంటే, ఇదిగో గంగా నదీ తీరంలో ఆవల ఒడ్డునకి వెళ్లి రమ్మని చెప్పారనమాట. చెప్పేసరికల్లా గురువు మీద ఉండేటువంటి భక్తితోటి
ఈయన ఏం చేశారన్నమాట, ఆ నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయినారన్నమాట. ఆ నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోవటంలో ఎక్కడెక్కడైతే ఆయన అడుగు పడిందో అక్కడ పద్మం వెలిసిందనమాట. పద్మం వచ్చిందనమాట. అంటే ఆ పద్మాల మీద అంటే మా తామర పూలొచ్చాయన్నమాట. కలువ పూలు. ఆ కలువ పూల మీద పద్మాల మీద అడుగులేసుకుంటూ వెళ్ళటంతోటి ఆయన పేరు ఆనాటి నుండి పద్మపాదుడు అనేటువంటి పేరు మీద ఆయన సనందుడు పేరు ప్రఖ్యాతి గాంచాడనమాట. ఇలాగే కుమారుల భట్టి. ఈయనేంటనమాట ప్రయాగలో ఈ కుమారుల భట్టి అనేటువంటి పండితుడిని ఆయన ఓడించి ఆయన చేత హ్మ్. క కుమారుల భట్టు అనేటువంటి ఆయన్ని కలిసారు. ఆ తర్వాత అక్కడ మహాష్మతి నగరంలో ఉండేటువంటి మండన మిశ్రుడు అనేటువంటి ఆయన్ని తర్కంలో ఓడించాడు. అలాగే భట్టిపాదుడు అనేటువంటి ఆయన కూడా ఒక శిష్యుడిగా చేసుకున్నాడు. ఈ మండన మిశ్రులతోటి తర్కంతో తర్కగోష్ఠి జరుపుతున్నప్పుడు ఈయనకి కామరూప విద్యని కూడా నేర్చుకున్నాడనమాట. ఈ విధంగా దిగ్విజయాత్రలు సాగిస్తూ అనేక మంది పండితుల్ని ఓడించి ఈ మనకి ఏం చేశారనమాట ఈయన హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి అవిరళమైనటువంటి కృషి చేశారు అని చెప్పి మనం చెప్పవచ్చనమాట. ఈ కాశ్మీర్ దేశంలో కాశ్మీర్‌లో శారదా పీఠం అనేటువంటిది ఒకటున్నదనమాట. దాంట్లో ఆ పీఠానికి 4 దిక్కుల్లో నలుగురు పండితులు గొప్పవాళ్ళున్నారు. వాళ్ళలో వాళ్ళని ఓడించి దక్షిణ ద్వారాన్ని అక్కడ ఓపెన్ చేయించి ఈయన అక్కడ సర్వజ్ఞ పీఠం అనేటువంటిది ఒకటుంటే దాన్ని అధిరోహించారనమాట ఈయన. ఈ విధంగా శంకరాచార్యుల వారు సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించి హిందూ ధర్మానికి విశేషమైనటువంటి కృషి చేసి జనాల్లో ఉండేటువంటి మూఢత్వాన్ని పోగొట్టడానికి ఈయన అనేక రకాలైనటువంటి కృషి చేశారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చనమాట. ఈయన పేరు మీదుగా వేరు వేరు స్థలాల్లో అంటే హిందూ హిందూ భారతదేశంలో కాశ్మీర్‌లో ఒకటి, తర్వాత కంచిలో ఒకటి, ఇటేమో పూరీలో ఒకటి, ఇక్కడేమో ద్వారకలోను ఈ 4 ప్రాంతాల్లోనూ 4 మఠాలు స్థాపించి, ఆ మఠాలు శంకర మఠాలుగా ప్రసిద్ధించి అంటే మిగతా ప్రాంతాల్లో గూడా చిన్న చిన్నవున్న ముఖ్యమైనటువంటి మఠాలు ఇవేనన్నమాట శంకరాచార్యుల వారికి. తర్వాత కాలంలో అనేక రకాలైనటువంటి మఠాలు ఆయన అద్వైత సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయటానికి అనేక రకాలైనటువంటి మంది ఇక్కడ చేశారన్నమాట. ఈయన ప్రప్రథమంగా చేసినటువంటిది శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి మఠం కంచి మఠము అండ్ శృంగేరిలో కూడా ఆయన మఠం ఉన్నదన్నమాట. ఇలా వీటిని ఆమ్నాయం చతుర్ధామాలు అని కూడా అని అంటారనమాట. ఈ విధంగా ఈయన చేసినటువంటి మఠాల్లో గోవర్ధన పీఠం అంటారు. పురిలో ఉండేటువంటి మఠాన్ని గోవర్ధన పీఠం అంటారు పీఠాన్ని. దానికి అక్కడ ప్రథమ శిష్యుడు తన శిష్యుడైనటువంటి హస్తమలకాచార్యుడు అనేటువంటి ఆయన శిష్యుని అక్కడ ఇది చేశారు. దాని యొక్క అక్కడ ఉండేటువంటి ఋగ్వేద సంప్రదాయంగా అక్కడ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ ఈయనకి 4 వాక్యాలను వాళ్ళ గురువుగారు చెప్పారు అని చెప్పాను కదా! దాంట్లో ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వాక్యం అనేటువంటిది ఋగ్వేదం నుంచి తీసుకొని దానికి కూడా భాష్యం రాశారు ఈయన. అలాగే శృంగేరి శారదాపీఠం. ఈ శృంగేరి అనేటువంటి దాంట్లో శ్రీశ్వరాచార్యుని దానికి పీఠాధిపతిగా చేశారు. ఆ తర్వాత అది యజుర్వేద సంప్రదాయంగా అక్కడ నడుస్తూ ఉంటుంది. దాని యొక్క అక్కడ ఉండేటువంటి యజుర్వేదంలో ఉండేటువంటి దీనికి అహం బ్రహ్మాస్మి అనేటువంటి మంత్రం ఒకటి ఉంది. ఆ మంత్రానికి అనుగుణంగా దానికి వ్యాఖ్యానం రాశారనమాట ఈయన. తర్వాత కాంచీపీఠం అంటే ద్వారకలో ఉంటుంది ఇది. దానికి పద్మపాదాచార్యుని శిష్యుడిని అక్కడ అధిపతిగా చేసి తత్వమసి అనేటువంటి వాక్యాన్ని సామవేదం నుంచి తీసుకొని సామవేద సంప్రదాయం ప్రకారం సామవేదం ప్రకారంగా అక్కడ కార్యక్రమాలన్నీ జరిగేట్టుగాను. తర్వాత జ్యోతిర్మఠము బద్రీనాథ్‌లో ఉంటుంది ఇది. ఇది అధర్వణ సంప్రదాయంగా అయమాత్మ బ్రహ్మ అనేటువంటి వాక్యాన్ని
అధర్వణ వేదం నుంచి తీసుకొని దాని ప్రకారంగా జరిగేటట్టుగా చేశారు. దానికి తోటకాచార్యుడిని దీనిగా దానికి పీఠాధిపతిగా అక్కడ చేసి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చమని చెప్పారనమాట. ఈ విధంగా శంకరాచార్యుల వారు అనేక రకాలైనటువంటి ఆయన స్థాపించినటువంటి బ్రహ్మసూత్రాలు గాని, ఆయన రాసినటువంటి గ్రంథాల్లో బ్రహ్మసూత్రాలు గాని, ఈ ఎదురు వేదాలు 4 వేదాలకి రాయటం, అనేక రకాలైనటువంటి స్తోత్ర పాఠాలు రాయటం అయినా, ఇవన్నీ చేసి మానవాళికి విశేషమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించినటువంటి మహానుభావుడు ఈయన. ఈ చివరికి ఆయన కేదార్‌నాథ్ దగ్గర ఉండేటువంటి గుహల్లో ఆయన కాలం చేశారు అని చెప్పి, గుహలోకి వెళ్ళిపోయి అక్కడే కాలం చేశారు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఇది క్లుప్తంగా శంకరాచార్యుల వారిని గురించినటువంటి ఏంటి, ఈయన ఉన్నటువంటి దీంట్లో కల్లా రాసినటువంటి గ్రంథాల్లో ఎక్కువగా ఏంటంటే సౌందర్య లహరి అని రాసింది. తర్వాత నృసింహ కథావలంబం, భజగోవింద స్తోత్రాలు, తర్వాత కనకధార స్తోత్రం, ఇలా అనేక రకాలైనటువంటి స్తోత్రాలన్నీ కూడా ఈయన రాసి మనకి మానవాళికి విశేషమైనటువంటి ఆధ్యాత్మిక కృషి చేశారనమాట. ఇది క్లుప్తంగా శంకరాచార్యుల వారిని గురించినటువంటి ఇది. ఇలా హిందూ ధర్మానికి ఆయన ఉద్ధరించినటువంటి, అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడైతే ధర్మం నశిస్తూ ఉంటుందో అప్పుడు తాను జన్మిస్తాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎట్లాగైతే చెప్తాడో, అంతరించిపోతున్నటువంటి హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి పరమేశ్వరుడే శంకరాచార్యుల వారి రూపంలో వచ్చాడు అని చెప్పి భక్తుల నమ్మిక అన్నమాట. ఇది శంకరాచార్యుల వారి గురించి. తర్వాత ఇంకొక గురువుని గురించి ఇంకొకసారి మనం చెప్పుకుందాం. ఓకే అండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకాన్ సమస్తం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. సర్వం శ్రీరామార్పణమస్తు. ఓకే అండి.